శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ 4th డిసెంబర్లో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరంటువంటి కృపల దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మనం తీయాల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఒక తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరలా ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ మాసంలో ఈ అడ్వెంట్ సీజన్లో దేవుడు మనలందరినీ ఉద్దేశించి ఒక దివ్యమైనటువంటి సందేశం ద్వారా మన హృదయాల్ని స్పందింపజేస్తూ ఉన్నాడు. ఆనాడు గగనసీమలో కోటాను కోట్ల దేవదూతలు కలిసి ఒకే సమయంలో ఒకే అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఆలపించారు. వారు ఆలపించినటువంటి సంగీతం, వారు ఆలపించినటువంటి ఆ చక్కటి ఆధ్యాత్మిక కీర్తన ఏంటంటే, సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అంటే, దేవుని బిడ్డలారా, పరలోక భూలోకం మీద అధికారం కలిగినటువంటి ప్రభు అన్నమాట ఆయన. అందుకనే అక్కడ జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటంటే, అంటే ఆయన ఉద్దేశించి జ్ఞాపకం చేసిన మాట, మరి సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో ఆయనకి మహిమ అంటే, అత్యున్నత సింహాసనం మీద ఆసీనటువంటి ప్రభువు ఆయన నిరంతరం కూడా కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధనీయుడు కాబట్టి, సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో ఆయన ఉన్నటువంటి వారు కాబట్టి ఆయనకి అక్కడ మహిమ. భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది, యెహోవాను తమకు దేవునిగా కలిగినటువంటి జనులు ధన్యులు. దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉన్నామా ఈ రోజున? ఒకవేళ ఉండకపోయినా దేవుడు మరలా ఈ సంవత్సర అడ్వెంట్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు, ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు, ఆ తరుణాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా ఆయనకి ఇష్టమైనటువంటి కుమారుడుగా కుమార్తెగా, ఆయనకి ఇష్టమైనటువంటి కుటుంబంగా కాబట్టడానికి దేవుడు ఇది మిక్కిలి అనుకూల సమయం ఇస్తున్నాడు. నీవు ఆయనకి ఇష్టమైనటువంటి కుమారుడివి కుమార్తెవి అయి ఉంటే నీకు కలిగేటువంటిది ఏందో తెలుసా? నీకు సమాధానము. ఈ భూమి మీద మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఏ వైపుకి వెళ్ళండి, ప్రపంచంలో ఏ దిక్కుకి వెళ్ళినా అసమాధానం వెలుబడి చేస్తుంది, అవినీతి వెలుబడి చేస్తుంది, దుర్మార్గత వెలుబడి చేస్తుంది, దుర్నీతి అనేటువంటిది, దౌర్భాగ్యమైనటువంటి స్థితి అనేటువంటిది మరి ఎటువైపు వెళ్ళినా, నలుమూల నలుదిక్కులు వెళ్ళినా కానీ ఇలాంటి అసమాధాన పరిస్థితులు ప్రపంచంలో, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, మనుషుల మధ్య సమాధానం లేనటువంటి పరిస్థితులు. సమాధానం అని చెప్పుకుంటున్నాం కానీ మనలో అసమాధానమే ఉంటుంది. అందుకని ప్రభు అంటున్నాడు, మొదట ఆయనకిష్టులైనటువంటి వారికి సమాధానం. ఆయనకిష్టులుగా ఉంటే వారు సమాధానాన్ని పొందుకుంటారు, సమాధానం కలిగి జీవిస్తారు, ఇతరులతో సమాధాన పడేటువంటి వారిగా ఉండేటువంటి జీవితాలు దేవుడిస్తా అంటున్నాడు. ఈ దినం దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప బహుమానం ఏంటంటే పీస్ అనేటువంటి ఆ సమాధానం అనేటువంటిది ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, బిడ్డల వల్ల కానీ, మరి ఉద్యోగ పరిస్థితుల వల్ల కానీ జీవితంలో ఆయాసకరంగా, అభ్యంతరకరంగా, జీవితం అంతా, కుటుంబం అంతా కూడా అల్లకొల్లగా అలజడగా ఉందేమో, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు నీకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అడుగు, ప్రభువా, నా బిడ్డల వల్ల, నా కుటుంబం, నాకు ఉద్యోగం వల్ల, నాకు కలిగినటువంటి పరిస్థితుల వల్ల నా సమాధానాన్ని కోల్పోయాను, నాకు ఎక్కడికి పోయినా నెమ్మది లేదు, సమాధానం లేదు ప్రభు అని అడుగు. నీకు ఆయన ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు కాబడితే ఆ సమాధానాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆ సమాధానాన్ని పొందుకుని మరి ఆయనను పరిపూర్ణంగా సమీపించేటువంటి కుమారుడుగా కుమార్తె గుణుటకు పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన రీతిలో యువతి కాలం నేను బలపరుస్తూ నడిపించడుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, ఈ మాట, ఈ సర్వోన్నతమైనటువంటి స్థలములో దేవునికి మహిమ అని ఈ సందేశం చెప్పినటువంటి వారు ఎవరు? ఈ సందేశం చెప్పినటువంటి వారు ఎవరు? ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు
ప్రియులు రాజ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును నీవు జీవించే సంవత్సర దిక్కుమోతాలు సెలవిచ్చట్లుగా దేవుడు రాజ్ కుమార్ గారికి ఎలాంటి దయాకిరీటాలను అనుగ్రహిస్తూ వారికి ఇంకా మంచి ఆరోగ్య ఆయుష్ను అనుగ్రహించి వారి కుటుంబాన్ని బిడ్డల్ని అన్ని విధాలుగా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి మీ దివ్యమైనటువంటి సందేశం ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడేందుకు కొందనాలు తండ్రి. సర్వోన్నతమైనటువంటి స్థలాల్లో అత్యున్నతమైన సింహాసనంలో కోటాను కోట్ల దేవతతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని గానప్రతిగానంలో చేయబడుతున్న మీరు ప్రభువా, భూమి మీద మానవాళికి నాయన మీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారికి సమాధానం అని మీరు సెలవిచ్చారు. ఈ ఉదయం నా తండ్రి చేయాల్సిన అనుదిన ఆహారం చూస్తున్న బిడ్డల్లో ప్రభువా, అయా వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబాల పరంగా కావచ్చు, బిడ్డల పరంగా నా ప్రభువా దేవా, అసమాధాన పరిస్థితుల్లో, ఆందోళనలో, ఆవేదనలో, అలజడల్లో ఉంటే నా ప్రభువా వారిని మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాను. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ అలజడిని, ఆ ఆందోళనని యేసునామములో తీసివేసిన ఆయన మీ సమాధానంతో వారు నింపబడును గాక నాయన. వారి కుటుంబాలు నింపబడును గాక నా ప్రభు. వారి హృదయాలు ప్రభు మీ సమాధానంతో నింపబడిన ఆయన నెమ్మదిపరచబడును గాక, తేలికపరచబడును గాక. అయ్యా వారి జీవితాలు నా తండ్రి సమాధానకరంగా ముందుకు సాగేటువంటి కృపలో స్థిరపరిచి నడిపించండి. ఈ ఉదయం చేయాల్సిన దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నడిపించండి. ఇదిన జన్మదినం జరుపుకున్న మా ప్రియులు రాజ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు. మీ దాసునికి ఇచ్చిన దయాకిరీటాన్ని కింద అయ్యా వారు ఇంకా అనేక జన్మదినాలు జరుపుకుంటూ నా ప్రభు వారి బిడ్డలను చూసేటువంటి కృపలో వారిని ఇంకా మీరు బలపరచమని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బిడ్డలను మీరు ఆస్వాదించి అభివృద్ధిపరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక. ఆమేన్.